జుడిగమ్మ జిల్లా గ్రామాభివృద్ధి తన ధ్యేయమని అన్నారు సర్పంచ్ అభ్యర్థి బాలరాజు గౌడ్. జుడిగమ్మ జిల్లా యశ్వంతపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాలరాజు గౌడ్ ఇంటింటికి తిరుగుతూ తన గెలిస్తే చేయబోయే హామీలను తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. గ్రామ సమస్యలపై తనకు అవగాహన ఉందని, అధికారంలో లేనప్పుడే ఊరికి సేవ చేశానని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదరణతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. గెలిచిన తర్వాత తాను ప్రవేశపెట్టిన 19 హామీలను నెరవేరుస్తానని గ్రామ ప్రజల విశ్వాసంతో ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ప్రభుత్వం ఉన్నది, మా ప్రజలు మొత్తం కూడా ప్రభుత్వం లేనప్పుడే పనిచేసిండు, ముందుకొచ్చిండు, కష్టసుఖాలు ఆదుకున్న వ్యక్తి. ఇప్పుడు ప్రభుత్వం అంటే అన్ని విధాలు ఆదుకుంటాడు, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి మా ప్రజలందరూ నన్ను, మా గ్రామ ప్రజలు బ్రహ్మరథం బట్టి స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా నేను మా ప్రజలను భారీ మెజార్టీతో గెలిపిస్తానని కోరుకుంటున్నాను. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉన్నదని చెప్పి నాకు 10 సంవత్సరాలు ఉన్న గోల్ ఏంటంటే ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఆశ. అది ఇప్పుడు ఆ అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించిండు. ఇప్పుడు మా విలేజ్లలో 2 వార్డులకు ఒక ట్యాంకీ వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక ట్యాంకీ కట్టిస్తాను మాట ఇచ్చిన. కోతుల బెడద చాలా ఉంది. కోతులు అన్నీ రేపు వచ్చే 5వ తారీఖు 10వ తారీఖు పట్టి అన్ని శ్రీశైలం అడవులు విడిచిపెడతాను కూడా మాట ఇచ్చిన. మరియు మా మహిళలు 32 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళకి లేక చెట్ల కింద కూర్చొని పాపం గ్రూపులు మీటింగ్లు పెట్టుకుంటారు. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఒకటి మహిళా మండలి భవనం కట్టిద్దాని మాట ఇచ్చిన. మళ్ళీ రెండోది, మా విలేజ్లో యూత్ చాలా మంది ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగాలు లేక చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పొద్దున ఉదయమే వాకింగ్ పోయి గంధాలయం చదువుకున్నట్టుగా ఒక గంధాలయ భవనం కట్టిస్తా అని చెప్పిన. మరి ఒకటి అంతే, ప్రభుత్వం ఉన్నది, మా ప్రజలు మొత్తం కూడా